అండ్ ఓకే, మళ్ళీ నీ పాత దానికి వస్తే ఆర్టిస్ట్గా సఫర్ అవుతున్న రోజులలో ట్రయల్స్కి వెళ్తున్నప్పుడు ఏదైనా గుడ్ ఎక్స్పీరియన్స్ ఆర్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఆఫీస్లో చుట్టూ తిరుగుతున్నప్పుడు ఎనీ ఒక హీరో కాకముందు ఏంటి ఏదైనా ఎక్స్పీరియన్సెస్ మంచి? సో హీరో కాకముందు ఒక సినిమా చేసిన సార్. నేను 17 ఇయర్స్కి ఫిలిం స్కూల్ థియేటర్ అయిపోయి 18 ఇయర్స్కి వచ్చిన హైదరాబాద్కి. రాగానే ఒక సినిమా ఛాన్స్ వచ్చింది. వెళ్ళిపోక మార్కెట్ దానికంటే ముందు ఓకే. రాగానే ఒక సినిమా ఛాన్స్ వచ్చింది, శబాష్ అనుకున్నా. కళ్యాణ్ మాలిక్ గారు ఉండే మ్యూజిక్ డైరెక్టర్, దానికి కిరణ్ గారు. అవును. మన ఇతను ఉండే ఆడవారి మాటల్లో శ్రేయ బాగుంటాడు కదా, శ్రీకాంత్. శ్రేయ భావన. శ్రేయ పెళ్లి చేసుకుందాం అనుకుంటుంది కదా ఒక వెంకటేష్ ఫ్రెండ్, వెంకటేష్ గారి ఫ్రెండ్. ఓకే ఓకే, తన శ్రీరామ్ గారు ఉండే. ఓకే, మంచి మ్యూజిక్ డైరెక్టర్. శ్రీరామ్ ఉన్నాడు సినిమాలో. జయమందిర కెమెరామ్యాన్, పేరు గుర్తొస్తలేదు. శబాష్ అనుకున్నా. సినిమా స్టార్ట్ అయింది, ప్రొడ్యూసర్ డైరెక్షన్ చేస్తుండ్రు. 2 రోజుల తర్వాత డైరెక్టర్ని వీకేసిర్రు. అమ్మా ఇదేంద్రా భయ్ అనుకున్నా. 3వ రోజు తర్వాత కెమెరామెన్ వెళ్ళిపోయాడు. అరే ఏడికిపోతుందిరా భయ్. నేను సరే 4 రోజులు అయింది, నేను పోవచ్చా అనుకున్నా. టీం వాళ్ళు అందరూ అరే నువ్వు ఇప్పుడే ఇండస్ట్రీకి వచ్చినావు, నేను ఇట్లాంటివి చేస్తే నేను తీసేస్తారు, ఇప్పుడే వాకౌట్ చేస్తే ఇంకా నీకు జీవితంలో ఛాన్సులు రావు రా భయ్. 18 ఏళ్ళు నేను అక్కడ. నీకు జీవితంలో ఛాన్సులు రావు, నువ్వు తప్పదురా భయ్ చేయాలన్నాడు. సరే అని చెప్పి చేస్తున్నా. ఇంకా శ్రీరామ్ది స్టార్ట్ కాలే షూటు. సార్ శ్రీరామ్ వస్తుండే ఎల్లుండి ఎవరంటే లేదమ్మా శ్రీరామ్ లేడు సినిమాలు అన్నారా. నేను ఎవరైతే ఉన్నారనుకొని సినిమా ఒప్పుకున్నా. కళ్యాణ్ మాలిక్ వెళ్ళిపోయాడు. ఓకే, డైరెక్టర్ వెళ్ళిపోయాడు, కెమెరామెన్ వెళ్ళిపోయాడు, యాక్టర్ వెళ్ళిపోయాడు, సినిమా అవుతలేదు. కో డైరెక్టర్ డైరెక్షన్ చేస్తుండు. దాని తర్వాత ఇంకో డైరెక్టర్ వచ్చారు. సో ఐ హ్యావ్ టు మెన్షన్ దిస్, కొండా రాజేష్ గారు అని చెప్పి. ఓకే, అతను అసోసియేట్ కో డైరెక్టర్ చేశారు కృష్ణవంశీ గారికి, 2-3 చోట్ల చేశారు. నేను మీ ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు చాలాసార్లు ఇది చెప్దామని నాకు ఎప్పుడో ఫీడెడ్ ఉండే. ఎందుకంటే ఈ సినిమా వల్ల ఒక లైఫ్కి నష్టం జరిగింది, నాకు ఇది చెప్పాలని ఉండే. ఓకే, కానీ నేను ఈరోజు ఇంటర్వ్యూ స్టార్ట్ కాగానే చాలా నెగిటివ్ నడుస్తుంది, ఆల్రెడీ సీరియస్ థింగ్స్ నడుస్తున్నాయి, ఈరోజు జాలీగా చేద్దాం ఇంటర్వ్యూ అన్నట్టు. అది దిగొద్దు అనుకున్నా, కానీ ఇప్పుడు లాస్ట్ ఎండింగ్ కాబట్టి లెట్స్ క్లోజ్ విత్ దిస్. సో కొండ రాజేష్ని ఇంకో డైరెక్టర్ వచ్చారు. వచ్చిన తర్వాత సో ఈ ప్రొడ్యూసర్ వచ్చేసి ఆయన సొంత డబ్బులు కాదు, ఫైనాన్షియర్లు ముంబై నుండి. ముంబైలో ఉన్నాడు. క్లాప్ బోర్డ్ ఎందుకు కొడతారో కూడా తెలియదు వాడికి. అసలు క్లాప్ బోర్డ్ ఎందుకు కొడతారు, సెకండ్కి ఎన్ని ఫ్రేమ్స్ కూడా తెలియదు. వాళ్ళ తమ్ముడు కూడా, డబ్బులు పెట్టిన తమ్ముడు కూడా ఒక రోల్ చేసిండు సినిమాలో. ఒక రోల్ చేస్తే వాడి ఫ్రెండ్ రోల్ నడుస్తుంది సినిమా. నెక్స్ట్ నాకు నచ్చట్లేదు, సినిమా వేరే దారిలో పోతుంది. కొండ రాజేష్ అనేటైనా క్లైమాక్స్ చాలా వీక్ ఉండే సినిమా, చాలా అంటే చాలా. కొండ రాజేష్ అనేటైనా ఏం చేద్దాం ఇది వీక్ ఉంది అది అని చెప్పి ఒక అల్టిమేట్ క్లైమాక్స్ రాసినుండే. నేను చిన్న ఐడియా ఇచ్చిన, ఆయన ఒకటి రాసిండు. ప్రొడ్యూసర్ ఏంది, రోజు గండికోట షూటింగ్, మన కడప గండికోట. మార్నింగ్ సాంగ్ షూట్, నైట్ క్లైమాక్స్ షూట్. నాకు మొన్న నేను సినిమా తీసినప్పుడు తెలిసింది అట్లా ఎందుకు చేస్తారంటే, కెమెరా 24 hours వాడినా కూడా ఒక రోజు రెంట్, మిగిలిన లైట్లు మొత్తంకి కూడా ఒక రోజు రెంట్. మనుషులకు ఉంటాయి బేటాలు, కెమెరాకి లైట్లకు ఉండవు. ఒకసారి తెచ్చుకుంటే మీరు 24 hours వాడుకుంటారు. ఆ పరిస్థితిలో చుడుతుండు. పొద్దున్నే ఎండ కొడుతుంది, మంచినీళ్ళు ఇచ్చేటోడు లేడు, చేపిస్తుండు 6ంటికి ప్యాకప్ కాగానే 6ంటికి మళ్ళీ నేను రూమ్కి వెళ్ళి 10 నిమిషాలు ఫ్రెష్ అప్ అయ్యి వస్తే మళ్ళీ మార్నింగ్ దాకా క్లైమాక్స్. 2-3కి పడుకొని మళ్ళీ నేను 6కి లేచి మళ్ళీ పోవాలి. ఆ ఎండలో నీళ్ళు అడిగేటోడు లేడు, ఎండ కొడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇరికిన సినిమా ఇది. అరే ఏంట్రా బాబు ఇది అనుకొని నా షాట్ డైరెక్టర్ 10ంటికి అని చెప్పండి సార్. 6ంటికి అయిపోయింది కదా సాంగ్ షూట్, 10ంటికి షాట్ నువ్వు పోయి పడుకో అని. ప్రొడ్యూసరు పెట్టుకున్నా మీద, వాడు పోవద్దు కదా, నేను చెప్పినా పోవద్దు వాడు అంటే, నా షాట్ లేదు కదా అని పోయి పడుకున్నా సార్. వచ్చిండు రూమ్కి వచ్చి ప్రొడ్యూసర్ డోర్ కొట్టి తెరిచి నడువు నువ్వు అంటాడు. సార్ డైరెక్టర్ గారు చెప్పారు కదా సార్ 10ంటికి షాట్ అంటే, నువ్వు నడువు అన్నాడు. పోయినా 10ంటి దాకా షార్ట్ పెట్టలే కూర్చున్నా. ఇట్లా అవుతుంది నాకు. 10ంటికి స్టార్ట్ అయింది, ప్రొడ్యూసర్కి నచ్చినట్టు తీసేసిండు.
బేసికలీ మూవీకి ఒక 3 కోట్ల ఫండ్ తెచ్చుకొని ఒక 60-70 లక్షలలో చుట్టేసి 3 కోట్లు అయిపోయినాయి అబ్బాయి అని చెప్పనీకే తీసిన సినిమా, కానీ సినిమా తీసి ఇట్టు కొడదాం ఇండస్ట్రీకి ఏదో చేద్దాం అని ఏం లేదు. ఆ సినిమా బయటికి రాలేదు. నేను లాస్ట్ ఒక రిక్వెస్ట్ చేసిన, సార్ పోస్టర్లు చాలా చండాలంగా ఉన్నాయని నేను ఒకటి సజెస్ట్ చేసిన. అప్పుడులో ఫోర్ట్రియా వెంకీ ఉండే టాప్. ఫోర్ట్రియా వెంకీని తెచ్చి పోస్టర్లు తీద్దాం సార్, అతనుతో పోస్టర్స్ చేపిద్దాము అన్న. సరే సినిమా అయిపోయింది, గుమ్మడికాయ కొట్టేసారు. నెల అయింది నన్ను పిలవట్లేరు. దీనికి ముందు ఒకటి చెప్పాలి. సో దీనికి ముందే ఆ క్లైమాక్స్కి కొంచెం ముందు ఈ కొండ రాజేష్ అనేటైనని తీసేసిండు, తిట్టి తీసేసిండు. అంటే ఆ మనిషి కొంచెం అందరినీ యూజ్ చేసుకున్నాడు, మిస్యూజ్. ఎవరు? ప్రొడ్యూసర్. ఆ కొండ రాజేష్ అనేటైన చాలా మంచి వ్యక్తి, తీసేసిండు. తీసేస్తే సినిమా అయిపోయింది. నెల రోజులకి నేను ఆఫీస్కి పోయి, సార్ పోస్టర్లు ఏమైంది సార్, పోస్టర్లు ఇట్లా కొట్టించారు, నన్ను డబ్బింగ్కి కూడా పిలుస్తారంటే ఇట్లా కూర్చొని పోస్టర్లకి ₹1,00,000 అవుతుండే సార్ ఆ టైంలో మొత్తం కలిపి. అది నేను అడుగుతున్నా అని చెప్పి, జస్ట్ అది అడుగుతున్నా అని చెప్పి, ఎవడు నువ్వెవడు నాకు చెప్పనీకి అన్నాడు. నాకు ఏం అర్థమైతే అదేం సార్ అట్లా మాట్లాడుతున్నారంటే, నువ్వెవడు నాకు చెప్పనీకి అంటుండే. రా అన్నాడా? ఎవడరా నాకు చెప్పనీకి అన్నాడు. సార్ అట్లా మాట్లాడకండి సార్, నేను మీరు ఆ కమిట్మెంట్ మీదనే ఒప్పుకున్నాను కదా సార్, అది ఒక్కటైనా చేయండి సార్ అని చెప్పి అట్లీస్ట్ పోస్టర్ మీద మంచిగా పోర్ట్రే అవుతానండి. నువ్వు మాట్లాడద్దు, నువ్వు మాట్లాడమాక, నాతో మాట్లాడే అర్హత లేదు నీకు, అది ఇది అంటే. మా డాడీ ఉన్నాడు, సార్ డాడీ ఇది అయితే తప్పు డాడీ, ఇట్లా నా కెరియర్తో ఆడుకుంటుండే ఈ ఒక్కటి చేసి ఉండొచ్చు అని, ఇది ఒక్కటి చేసి ఉండొద్దు అంటే, నీ డబ్బింగ్ కూడా చెప్పించేసినారా వేరే వాడితో, నీకు అవసరం లేదు పో అన్నాడు. అనేసి సినిమాలో నేను హీరో. అప్పుడు ఇన్వెస్టర్ వాళ్ళ తమ్ముడిని పెట్టి పోస్టర్లు, ట్రైలర్లో వాడినే పెట్టి ట్రైలరు, ఆడియో లాంచ్ చేసుకుంటే ఆడియో లాంచ్కి నేను పోయి వెనక నిల్చున్నా, ఫంక్షన్ అవుతుంది. సరే అని ముందుకు పోయినా, ప్రెస్ వాళ్ళు వచ్చి ఫోటోలు తీస్తుంటే నేను ఫస్ట్ వెళ్ళిపోయి వెళ్ళాను. మరి అమ్మ ఇదేంద్రా భయ నేను వెళ్ళిపోయినా ఫంక్షన్లోకి వెళ్ళి. ఫైనల్లీ ఆ సినిమా రిలీజ్ కాలేదు, ఎందుకంటే మళ్ళీ ఇన్వెస్టర్లను ఇంకో ₹1,00,00,000 అడిగింది రిలీజ్ చేయడానికి. ఇన్వెస్టర్లు అప్పటికే చేతులు ఎత్తేసారు. సో అక్కడ మొత్తం ప్రాజెక్ట్లో బెనిఫిట్ అయింది ప్రొడ్యూసర్, ఒక 3 కోట్లు అయింది సినిమాకి అని చెప్పుకొని.